హాయ్ అండి, నేను మీ యుగంధర్ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మీరు చూడబోయేది కాలభైరవ స్వామి టెంపుల్ అండి. ఇది మన వైజాగ్లోనే ఉంది. సింహాచలం నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కంబాలకొండ అటవీ శాఖ ప్రాంతంలో ఉంటుంది. మీకు రోడ్ దగ్గర నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అమావాస్యలో మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఒకసారి చూసేద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న రష్ కన్నా ఎర్లీ మార్నింగ్ అయితే దీనికి త్రిబుల్ ఉంటుందండి. ఎందుకంటే మార్నింగే ఇక్కడ పూజలు చేస్తారు చాలామంది. లైఫ్లో ఒకసారైనా సరే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా అరుదైన టెంపుల్ కూడా ఇది. కాలభైరవ స్వామి టెంపుల్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. అందులోని మన వైజాగ్లో ఉన్నది. ఇంకొక విషయం, పూజ సామాన్లు అయితే మాత్రం ఏవి కూడా ఇక్కడ దొరకవండి. మీరు బయట నుంచే తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత సింహాచలం టెంపుల్ దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని నాకు సింహాచలంలో ఒక పంతులు గారు చెప్పారు. ఒకసారి దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ విజిట్ చేసి తర్వాత సింహాచలం వెళ్ళండి, చాలా మంచి జరుగుతుందని చెప్పారు. మీకు భైరవ స్వామి ముందు ఫస్ట్ అయితే వినాయకుడు ఉంటాడు, పక్కనే కాళీమాత అమ్మవారు ఉంటారు, తర్వాత శివలింగం కూడా ఉంటుంది మీకు. అలానే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. మీకు నవగ్రహాలకు సంబంధించి ఏ దోషాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే అవి తొలగిపోతాయండి ఖచ్చితంగా. అయితే మాత్రం మీరు ఇక్కడ చూసినట్టయితే కాళీమాత అమ్మవారు అండి. ఈ అమ్మవారు చూస్తారు కదా, పసుపు కుంకాలు వేసి అమ్మవారిని అసలు కనిపించకుండా చేశారు ఈరోజు మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ శివలింగం ఉంటుంది, నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇప్పుడు టెంపుల్ ఫ్రంట్ వ్యూ చూద్దాం రండి. ఇదే మీకు భైరవ స్వామి టెంపుల్. లోపలికైతే వీడియో తీయడం కుదరలేదు. మీకు తమ్నైల్లో పెట్టాను కదా, అదే స్వామివారు ఉంటారు లోపలైతే మాత్రం. తమ్నైల్ చూసారు కదా, సెంటర్లో ఉన్న స్వామివారే ఇక్కడ ఉన్న భైరవ స్వామి. ఇది మేము పూజ చేసిన శివలింగం అండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. ఎందుకంటే టెంపుల్ వీడియోస్ అనేవి చాలా అయితే వస్తాయి మన ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.